కర్రీకి మేము ఈరోజు ఏం చేసినాం చెట్టలు చూద్దాం రండి. బోటి కర్రీ, బోటి కర్రీ, అలాగే అన్నం, మటన్ ఫ్రై, వంకాయ ఫ్రై మేము పెన మీద పెట్టినాం అనమాట. రొట్టెలు అయినాక సొద్ద రొట్టెలు, పప్పు, మెంతకూర పప్పు. చేను బ్యాలు అయినందుకు ఇట్లా ఉంటుంది. కొంచెం బ్యాలు ఉడకవండి ఇక్కడ. అయినా సేన్ బ్యాన్లు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉన్నాయిలే చేసినాంలే సరే. వచ్చినారు ఈరోజు ఇంటికి. అందుకే మేము అందరం కలిసి మా పెద్దనాన్న కూడా కూర్చోబెట్టేసినాము ఫోన్ చేయడానికి. ఇంకా మా చెల్లెలు అయితే వీడియో తీస్తుంది. మన సుశీలా పాప నగురు పాపయ్య నగురు పాప ఎవరు అన్నారు? జయది కదా. చెల్లి కాదు, చెల్లి అన్నగురు. చెల్లి అంజలి పిన్ని కదా నీకు, అందుకే నాకు చెల్లి. మేమైతే ఇద్దరం మటన్ తినము. అందుకే వంకాయ ఫ్రై, పప్పు తింటున్నాం. వంకాయ రొట్టె అయితే చాలా బాగుంది. పెన్నం మీద అప్పుడప్పుడు లైట్గా ఫ్రై చేసినా కానీ చాలా టేస్టీగా ఉంది. బోటి కర్రీ బాగుంది పెద్దనా? బాగుందమ్మా, రుచి బాగుంది. మా బిడ్డ గారు చేసినారు, బాగా రుచి ఉంది. సూపర్ సూపర్ అమ్మా. మా అత్తమ్మ గారు ఏం ఐటమ్ చేసినా కానీ హైలైట్గా ఉండాల్సిందే. టేస్ట్ అయితే చేతి రుచి అట్లా ఉంటుంది మొత్తది. సేమ్ అదే ప్రాసెస్లో నేను చేస్తాను కానీ అంతగా సెట్ కాదు నాకైతే. మా అత్తమ్మ గారు అయితే బాగా సమ్మగా చేస్తారండి. అక్కడ కూడా ఉంది అనుకుంటున్నా. అంత బాగుంది. పెన మీద రొట్టె చేసిన ఫ్రై చేసినది ఎంత బాగుంది. అందరూ మగ్గింది కదమ్మా. అవును, 5 నిమిషాలు చాలా టేస్ట్. ఏమంటుంది వేసినాము అంటుంది జాన్సీ. చేసిస్తా. ఏంది కావాలి నాన్న? ఎగ్గా అట్ట కొడతారా? ఇందులోనా మటన్ ఇది?
సాయంత్రం డజన్ తెస్తా సరేనా రోజు ఒక ఊరి దగ్గర నుంచి మా పెద్దనాన్న పెద్దమ్మ ఇంకా చెల్లెలు వచ్చినారు. పెద్దమ్మ ఏమంటే వాళ్ళ అమ్మతో అంటే మా అవ్వగారితో మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు ముందే ఫోన్ చేసినారు. ఇంకా మీరు కూర్చొని అని మమ్మల్ని నేను కూర్చొని ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మా పెద్దనాన్న కూర్చోబెట్టుకున్నాం అందుకే. అన్నం పెట్టేస్తున్నా ఇంకా ఎందుకు నెంబర్ అట్టనే ఈ వాతావరణము 4-5 రోజులే అస్సలు ఇడ్చుకున్నది మాకు. సన్నగా సీదన అట్లా ఎక్కువనే రాకున్నది బాగా వర్షము. మేము ఎట్లయినా వర్షంలో తింటున్నాం 3 రోజులే అన్నం. అవును, వర్షం అయితే బాగా చిన్నగా వస్తుంది. బాగా 3 రోజులే తినవాటి ఇట్లనే వర్షంలోనే మేము సన్న సీదన. ఏమంటే బాగా వేడివేడిగా అప్పుడే పెట్టేసుకుంటాము. ఇంకా ఈ చల్లగా ఉన్న క్లైమేట్కి వేడివేడిగా చాలా బాగుంది ఇట్లా తింటుంటే. రొట్టె తిన్నాం కాబట్టి అన్నం ఎక్కువ నాకు 2 రొట్టెలు అంతేనా అది చేసేది బోట్ కర్రీ అంతేనా బోట్ కర్రీ మేము ఎప్పుడు తింటాం ఏదండి మంచుకోండి కొన్ని ఇట్లా ఫ్రై పప్పు కలుపుకొని తింటే అంతేనా చేనుల పప్పు చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు చినుకులు ఫాస్ట్ అవుతుంది బాగా. మంచిగా పడుతుంది వర్షము స్టార్ట్ అయింది ఇంకా. చిన్న బాబు అయితే పడుతున్నాడు. పిల్లలు ఉంటే ఈ పాటికి ఇంకా కొంచెం రచ్చ జరుగుతుండే ఇక్కడ ఒక చిన్న వారు. ఇట్లా తినేయాలి పెద్దనా వచ్చినారంటే
చిన్నోడు అస్సలకి ఏది దక్కనియాడు, అన్ని కింద వేస్తాడు, కంట పట్టుకొని అదేస్తాడు ఇదేస్తాడు. మళ్ళీ మనం వద్దు అంటే మనల్నే బెదిరిస్తాడు. ఏయ్ అని. అదే ముట్టండి కొంచెం మాట్లాడదాం. తిను కొంచెమేలే. సరే వేపించుకో. కాలు ఉంది అక్కడ పెద్దది సరే తినగా. పప్పు పెడతానా? ఆ పప్పు కూడా ఉంది. ఇది బోటి. బోటి కర్రీ చాలా బాగుంది. ఎక్కువ ఏమన్నా కారం ఉందా? కొంచెం కారం ఉంది. అవునా? నేను మునూరు కారం. మా అత్త కడుపు నిండిపోయింది అప్పుడే కదా అత్త? అప్పుడు ఈ వాన తినిండే ఆ. వేపించుకున్నది కొంచెం ఉండే తినింది. బాగా పట్టుకొచ్చింది. అవును. అక్కడ చెన్నై వచ్చాడంతా తుఫాన్ అంటున్నారు, అందుకు మనకి ఇట్లా ఉంటుంది వాతావరణం. మొన్నటి వరకు ఫుల్గా చల్లగా ఉండే, చలి చలి పెడుతుండే. ఇప్పుడు చలి పోయి వర్షం పడుతుంది. స్వెటర్ ఆర్డర్ చేసుకున్నాము చల్లగా ఉందని, చూస్తే ఇప్పుడు రెయిన్ కోట్ ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది వర్షానికి. ఎవరున్నారు కింద? ఇంకా పప్పు అన్నం కూడా అంత కమ్మగా ఉంది, నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. వాళ్ళమ్మా ఓటింగ్ అయ్యింది. ఒక పెట్టలాగే తీరాలి, ఆగం చేయాలి. ఇవన్నీ కంటిన్యూ. నాకైతే కడుపు నిండా తిన్నాను. ఇప్పుడు సాగింది బాగుందంట. మా చిన్న చెప్పినాడు మా బాబాయ్. బోటి కర్రీ ఎలా చేయాలంటే, బోటి తెచ్చుకున్నాక బాగా ఉడికి నీళ్ళనే ఇది కొంచెం ఉడకబెట్టాలన్నమాట. పొంగు వచ్చేటట్లా ఉడకబెడితే అది మొత్తం ఏమన్నా ఉంటుంది కదా, కసరు కిసురు అదంతా వేస్ట్ అంతా పోతుంది. పోయింది, మొత్తం పోయింది. వేడి నీళ్ళకే బాగా మొత్తం వచ్చేసింది. ఉప్పు వేసి పెట్టిందనమాట, ఉప్పు పసుపు వేసి వాసన ఉండకుండా. ఇంకా అదంతా కడిగేసి మళ్ళీ కోసి మెత్తగా సులువుగా చేతితో కుంచుకుంటే కత్తిపీటతో కోసినాము. చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే ఏం లేకుండా నేను కూడా దగ్గర ఉంటేనే చేసేటప్పుడు సగం బిందె నీళ్ళు పోసి కడిగినాము. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.